హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్కి వెళ్తుంది. సో నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, లాక్ అయితే వెళ్ళిపోదాం. సో ఈ బ్లాగ్ ఏంటంటే మా కన్నయ్య బర్త్డే రోజేనండి. సో ఇంకా కన్నయ్య బర్త్డే రోజు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాం. సో ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత యాదగిరిగుట్టకి వెళ్ళాం. ఎప్పటి నుంచో యాదగిరిగుట్టకు వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్ళాలన్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డుపడుతూనే వచ్చింది. ఫైనల్లీ కన్నయ్య బర్త్డే రోజు అయితే వెళ్ళాము. నేను ఎప్పుడో నార్మల్గా మామూలుగా పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నప్పుడు చూసిన, నాకు అంత ఐడియా లేదు కానీ వెళ్ళినట్టు గుర్తుంది. ఇంకా ఇది కొత్తగా కట్టిన దగ్గర నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు చూడడం. ఇంకా పైకి గుట్ట మీదకి వెళ్ళడానికి కార్కి 500 అలా ఛార్జ్ చేశారు. సో ఇంకా 500 ఎందుకు, ఫ్రీ బస్సులే ఉన్నాయి కదా అనేసి కింద కార్ పార్కింగ్ చేసేసి ఇంక ఇక్కడనే గుట్ట కింద ఇలా మాడి పండ్లు, కూల్ డ్రింక్స్ అలా ఉన్నాయి కదా. సో ఇంకా ఒక మ్యాంగో తీసుకున్నాం. అలాగే కూల్ డ్రింక్స్ మా పిల్లలు, మా చెల్లెలు అలా తీసుకున్నారు. ఇన్ని రోజులు మా ఇంట్లో చాలా మామిడి పండ్లు ఉండే, అస్సలు తినాలనిపించలేదు. కానీ ఈ బయటికి వెళ్తే ఏంటో తెలియదు, ఏం కనిపించినా తినాలనిపిస్తుంది. సో నాకు అక్కడ కొత్త మామిడి పండ్లు కనబడితే తీసుకోవాలనిపించింది. సో ఇంకా తీసుకున్నాను. ఒకటి 40 రూపీస్ చెప్పారండి. నాకు ఎక్కువ అనిపించింది, అయినా సరే తినాలనిపించింది కాబట్టి తీసుకున్నానో లేదో బస్సు వచ్చేసింది అనేసి స్పీడ్గా హాఫ్ అయితే తిన్నాము, హాఫ్ పడేశాను. ఇంకా బస్ ఎక్కి దిగినాక బస్ స్టాండ్ దగ్గరనే చెప్పుల స్టాండ్, ఇంకా బ్యాగులు, ఇంకా ఇవన్నీ అక్కడే తీసుకుంటున్నారు. సో ఇంకా మొబైల్స్ కూడా అలో లేదంట. మామూలుగా న్యూగా కట్టినప్పుడు అయితే మొబైల్స్ అలో ఉన్నాయంట. ఇప్పుడు మాత్రం బయటనే అన్నీ తీసుకుంటున్నారు. ఇంకా మేమైతే దర్శనంకి 150 పే చేసి వెళ్ళినాం. సో ఇంకా ఫ్రీ దర్శనంకి అయితే 4 ఫ్లోర్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఇంకా మామూలుగా బ్రేక్ దర్శనంకి కూడా ఉన్నది 300, అదైతే డైరెక్ట్గా వెళ్ళొచ్చు అంట. కానీ దానికి ఒక టైమింగ్స్ అవి ఉంటాయంట. మార్నింగ్ 7 AM to 9 PM వరకు అంట. అండ్ ఇంకా ఈ టెంపుల్ వచ్చేసరికి, ఓల్డ్ టెంపుల్ వచ్చేసరికి 2 ఎకరాలలో ఉండేదంట. కానీ ఇప్పుడు కట్టిన టెంపుల్ మొత్తం 16 ఎకరాలు మొత్తం నిర్మించారంట. ఈ టెంపుల్ వచ్చేసరికి ఓన్లీ బ్లాక్ స్టోన్తో మాత్రమే కట్టారంట. చాలా టెంపుల్స్తో రకరకాల స్టోన్స్ వేసి అన్నీ కలిపి కడతారంట. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ బ్లాక్ స్టోన్తో కట్టిన అతిపెద్ద టెంపుల్ అంట. అండ్ చాలా టెంపుల్లలో బ్లాక్ స్టోన్స్తోని మామూలుగా లోపల గుడిలో విగ్రహాలు ఉంటాయి కదా, శిలలు దేవుని, అవి మాత్రమే బ్లాక్ స్టోన్స్ని మలుస్తారు. కానీ ఇక్కడ బయట లోపల మొత్తం బ్లాక్ స్టోన్స్తోనే కట్టారు. ఈ టెంపుల్ కట్టడానికి ఎలాంటి సిమెంట్ కూడా యూజ్ చేయలేదు. అండ్ అలోవెరా, ఇంకా మామూలుగా సున్నం ఉంటుంది కదా, అది ఇంకా రకరకాల రసాయనాలతోని ఈ టెంపుల్ అయితే నిర్మించారు. అండ్ ఇక్కడ మా అమ్మతల్లి చూస్తారు కదా. సో దేవుని దగ్గరికి వెళ్ళామో లేదో, సో నేను అనుకున్నాను కదా స్వర్ణగిరి దగ్గర ఒకసారి నిలబెడితే అస్సలు నిలబడట్లేదు, మామూలుగా భయపడుతుంది, ఇంకా తను నడవదేమో, ఇంకా 2 years అలా నడుస్తుందేమో అనుకున్నాను. కానీ ఈ లక్ష్మీ నరసింహ టెంపుల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే తను నిలబడడం స్టార్ట్ చేసిందండి. సో దేవుని దగ్గరికి వెళ్ళగానే తనకు బలం వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఇంకా మా అమ్మ, మా అత్తమ్మ, ఇంకా అమ్మమ్మ, నానమ్మ ఇద్దరు పట్టుకొని తనని నడిపిస్తున్నారు. ఇన్ని రోజులు చాలా భయపడిపోయానండి. మామూలుగా నడవట్లేదు తను, అంటే 1.5 year కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. మా కన్నయ్య వచ్చేసరికి మామూలుగా 11 monthsకే నడిచిండు. కానీ అమ్మతల్లికి 18 months కంప్లీట్ అవ్వడానికి వస్తుంది, ఇంకా నిలబడట్లేదు. తనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకుంటే వీక్నెస్ వల్ల నడవట్లేదా అని రోజు టెన్షన్ పడిపోయేదాన్ని. కానీ మా అమ్మతల్లికి లక్ష్మీ నరసింహస్వామి దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టున్నాడు. సో టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళగానే నెక్స్ట్ డేనే నడిచిందంటే మామూలుగా నిలబడింది, అదే ఫస్ట్ టైం తను నిలబడడం. లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. నిజంగా ఒక పండగలాగా, ఒక పెద్ద ఫెస్టివల్ ఎలా చేస్తారో అలా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. మామూలుగా నాకు స్వర్ణగిరి టెంపుల్ కంటే ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బాగా నచ్చింది. కానీ మాకు దర్శనానికి 5 hours అలా పట్టింది అనుకోండి. నార్మల్గా డైలీ 3 hours అలా అయిపోతుందంట ఉచిత దర్శనంకైనా. కానీ మాకు అలా 5 hours అలా పట్టేసరికి బాగా ఉబ్బరిస్తుంది, లైన్స్లో కూర్చోవాలి, పిల్లలకి గాలి రావట్లేదు. మా అమ్మ వాళ్ళు, మేము అందరం ఎత్తుకున్నా కూడా పిల్లల్ని పట్టుకోలేకపోయాము. ఇంతమందిని 2 పిల్లల్ని పట్టుకోలేకపోయాము, అంత చిరాకు చేసారు పిల్లలు. సో ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసినాక కిందికి వెళ్ళి మొబైల్స్ తీసుకొని బయట మామూలుగా అక్కడక్కడ వీడియోలు అయితే తీసుకున్నాను. సో ఇంకా గుట్ట పై నుంచి కిందికి పోవడానికి ఎలక్ట్రానిక్ మామూలుగా వెహికల్స్ అలా ఉన్నవి. అవి వచ్చేసరికి ఈచ్ 1 personకి 120 అలా పే చేస్తున్నారు. మార్నింగ్ ఎంత ఫ్రెష్గా వెళ్ళామో, ఈవినింగ్ అంతా మాడిపోయినాయి మా మొఖాలు. చూస్తున్నారు కదా ఎంత డల్ అయిపోయినాయో, అలసిపోయినాం అన్నట్టు. అందులో ఒకటి ఇంకా ట్రావెలింగ్, ఇంకా చిన్నపిల్లలతో చేస్తే ఉత్తగానే అలసిపోతాము, చేయలేము. ఎక్కువ దూరం ట్రావెలింగ్ చేయాలంటే అస్సలే చేయలేం పిల్లలు ఉన్న దగ్గర.
మన గవర్నమెంట్ వచ్చేసరికి ఈ టెంపుల్ కట్టడానికి 240 కోట్లు ఖర్చు చేశారంట. అండ్ ఈ టెంపుల్ కట్టడానికి 5 ఇయర్స్ టైం అయితే పట్టిందంట. ఓన్లీ గోపురం కట్టడానికే ఎక్కువ టైం పట్టిందంట. అంటే మామూలుగా 7 ఇయర్స్ అలా పడుతుందంట, కానీ బ్లాక్ స్టోన్స్ వల్ల ఎర్లీగా కట్టగలిగారంట. టెంపుల్ లోపల మొత్తం 600 విగ్రహాలు ఉంటాయి. సో అంటే నేనేం కౌంట్ చేయలేదండి, నార్మల్గా నేను అక్కడక్కడ చూసిన, నేను సెర్చ్ చేసినవి మీకు ఇక్కడ చెప్తున్నాను. కిందికి వచ్చేసినాక ఒక ఫోటో అయితే దిగినాము. ఇంకా అక్కడ ప్రసాదం తీసుకుందాం అనుకుంటే అక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది. కన్నయ్యకి కేక్ కట్ చేయాలి, అందులో ఒకటి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఏ నైట్ అవుతుందో ఏమో అనేసి ఇంకా స్పీడ్గా బయట ఒక ఫోటో అయితే దిగినాం అన్నట్టు, ఫ్యామిలీ మెంబర్స్ అందరం. నెక్స్ట్ వీడియోలో మా కన్నయ్య బర్త్డే ఎక్కడ సెలబ్రేషన్ చేశాము, ఎలా చేసాము అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నా వీడియోస్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.